ప్రస్తుతం నల్లి తెగులు, తెల్ల తామర, బొబ్బెర లాంటి చీడపీడలతో పాటు వైరస్ తెగుళ్లతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టాలు పాలవుతున్నారు. కానీ అర్జున అనే రకం హైబ్రిడ్ మిర్చి విత్తనాలు సరికొత్త ప్రపంచం సృష్టిస్తూ అర్జున సీడ్స్ తిరుగులేని దిగుబడులు సాధిస్తూ రైతుల ఇంట అసలు పంట కురిపిస్తుందని ఖమ్మంలోని గాంధీ చౌక్కు చెందిన వెంకటరమణ సీడ్స్ అధినేత ఎన్సి కృష్ణారెడ్డి, నలజాల ప్రవీణ్, కంపెనీ ప్రతినిధి నాగరాజు, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వనవాసం నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా మోతే మండలం రాయపాడు గ్రామంలోని రైతు ఎర్రబోయిన లింగయ్య వ్యవసాయ క్షేత్రంలో మిర్చి ప్రదర్శన విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు చెందిన సుమారు 1000 మంది రైతులు, రైతు ప్రతినిధులు, నర్సరీ నిర్వాహకులు, వివిధ కంపెనీల విత్తనాలు డీలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్జున సీడ్స్ ఎకరానికి కనీసం 30 క్వింటాలకు పైగానే దిగుబడులను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అర్జున సీడ్స్ సాగు చేసి మంచి దిగుబడులు సాధించిన ఎర్రబోయిన లింగయ్య, మంగమ్మ దంపతులను వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రైతులు సిరికొండ గ్రామానికి చెందిన బోళ్ల కరుణాకర్ రెడ్డి, తిప్పారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వనవాసం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రైతులకు మంచి భోజనం ఏర్పాటు చేశారు. నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుంది. అన్నదాత అభివృద్ధి దేశాభివృద్ధి. ఎందుకంటే భారతదేశంలో ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం భారతదేశం. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం ఉన్నటువంటి భారతదేశంలో జీడిపిలో అత్యధికంగా శాతం కలిగి ఉన్న వ్యవసాయ శాఖలో అనేకమైన విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాను. ఈ నేపథ్యంలోనే రైతు అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిగా భూమి ఎంత అవసరమో నెంబర్ 2 స్థానంలో విత్తనాలు అంత అవసరం ఉంది. ఎందుకంటే నాణ్యమైన విత్తనాలు లేకపోతే ఏ రైతు కూడా నాణ్యమైన దిగుబడులు సాధించలేడు. అనివార్యంగా అతను కష్టాల్లో నష్టాల్లోకి వెళ్ళిపోతాడు. ఈ నేపథ్యంలో యూనివెజ్ అనేటువంటి కంపెనీకి సంబంధించి అర్జున హైబ్రిడ్ మిర్చి రకానికి సంబంధించి ఈరోజు మనం సూర్యాపేట జిల్లా మోతే మండలం రాయపాడు విలేజ్ లో మనం ఇప్పుడు ఉన్నాం. ఇక్కడ సాగు చేసినటువంటి అర్జున సీడ్స్ సాగు చేసినటువంటి యూనివెజ్ కంపెనీకి సంబంధించిన విత్తనాల సాగులో మంచి దిగుబడులు సాధించిన ఇక్కడ వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన చేయడం జరిగింది. దాదాపు ఇటు నల్లగొండ జిల్లా, ఇటు సూర్యాపేట జిల్లా, ఖమ్మం జిల్లా నుంచి వందలాది మంది రైతులు ఈ ప్రదర్శనకి రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అనేకమైన ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ అర్జున సీడ్స్ ని చూడటం కోసం వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ కంపెనీ తరఫున ఆదర్శంగా ఈ విత్తనాలు సాగు చేసినటువంటి ఒక రైతుతోటి యొక్క వ్యవసాయ క్షేత్ర ప్రదర్శనని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం మోతే మండలం రాయపాడు విలేజ్ లో నుండి వ్యవసాయ క్షేత్ర ప్రదర్శనని ఇప్పుడు ఒక ఆదర్శ రైతుతోటి మనం ప్రారంభిద్దాం. ఇప్పుడు మనం ఈ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాన్ని తన హస్తాలతోటి ప్రారంభించినటువంటి రైతు శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా పెద్ద రైతు. ఆదర్శంగా ఆయన ఎన్నో మిర్చిలు కానీ వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. చెప్పండి శ్రీపాల్ రెడ్డి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంత మంచి 100 మంది రైతుల సమక్షంలో మీరు ఇట్లా ఓపెన్ చేయడం మీకు ఎలా ఉంది ఫీలింగ్? చాలా సంతోషంగా ఉందండి. ఈ యూనివేజ్ అర్జున్ అనే సీడు చాలా అద్భుతంగా ఉంది. చెట్టు కాపు కూడా చిక్కదనం, చెట్టు కొస నుంచి కూడా కాయ కొస వరకు కూడా అదే సైజు, క్వాలిటీ బాగుంది. దీంట్లో కానీ కాయ మచ్చ కానీ ఏవీ లేవు. కాయ అధికంగా ఉంది, కాయ పొడుగు కూడా బాగున్నది. విత్తనం ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ విత్తనం అండి. ఇది చాలా క్వాలిటీగా ఉంది. దీనికి కాయ మచ్చ కూడా లేదు. కలర్ ఎట్లా ఉందండి? కలర్ బాగుందండి. కాయ సైజు కూడా 4 ఇంచులు ఉందండి. మంచిగా ఉందండి. చెట్టుకి 800 కాయలు ఉండొచ్చు. దరిదాపు కేజీ 3 కేజీల పైగా ఉంటాయండి. ఒక్క చెట్టుకు వచ్చేసి 2 కేజీలు 3 కేజీల మధ్యలో ఉన్నాయండి. మీరు గతంలో కూడా చాలా పంటలు ఇలాంటి విత్తనాలు సాగు చేశారు. అంటే కంపెనీ పేరు అవసరం లేదు మనకి. ఇప్పుడు అర్జున సీడ్స్ సంబంధించి మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఒక పెద్ద రైతుగా ఉన్నారు కాబట్టి చాలా అద్భుతంగా ఉందండి. ఇది ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవాల్సిన విత్తనం. ఈ విత్తనం చూసిన ప్రతి రైతు కూడా వేసుకోవాల్సిన విత్తనం ఇది. ఇంకో నాకు తెలిసి 4 రైతులు కూడా వేసుకుంటే మంచిది. ఇంకా దీని భవిష్యత్తులో చాలా మంది విత్తనాలు సాగు చేశారని తెలుస్తా ఉంది. ఇంకా రైతులకు మీరు ఏమైనా సలహాలు ఇస్తారు ఇప్పుడు దీని గురించి, ఈ విత్తనాల గురించి? ఇప్పుడు రైతుల కంటే ఈ సంవత్సరం ఉన్న మిర్చి పంటల్లో ఈ అర్జున్ అనేది బాగుందండి. ఈ విత్తనం కూడా చెప్పుకోదగ్గ విత్తనం. ఇప్పుడు అన్ని తోటలు సర్వసాధారణంగా అన్ని పోయినాయండి. ఈ టైంలో కూడా ఇంత హీలింగ్ ఉందంటే తోట చాలా సంతోషంగా ఉంది, అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం అండి ఇది. ఈ టైంలో ఫిబ్రవరిలో ఈ టైంలో ఇట్లా ఉండడం అంటే అది చాలా అద్భుతం. నమస్తే అండి. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మోతే మండలం రాయపాడు గ్రామంలో లింగయ్య గారి యొక్క వ్యవసాయ క్షేత్ర ప్రదర్శనకు మనం వచ్చాము. సూర్యాపేట జిల్లా ఇక్కడ ఆయన వాళ్ళిద్దరు భార్యాభర్తలకు ఇద్దరు కూడా కంపెనీ ప్రతినిధులు ఘనంగా వాళ్ళని సన్మానం చేయడం జరిగింది. శాలువా తోటి వాళ్ళు పండించిన పంట మంచిగా యూనివెజ్ అర్జున అనేటువంటి హైబ్రిడ్ మిర్చి రకం మంచి విజయవంతంగా సాగు కావటం, మంచి దిగుబడి రావడంతో రైతుని ఆనందంగా
వాళ్ళు సన్మానం చేసిన జరిగింది. దీనికి సంబంధించి కంపెనీ ప్రతినిధి యూనివెజ్ కంపెనీకి సంబంధించి ఎంప్లాయీగా ఉన్నటువంటి నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నాగరాజు గారు, వెల్కమ్ టు తెలంగాణ. మీరు విజయవాడ నుంచి వచ్చారు. ఇక్కడ ఖమ్మం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో యూనివెజ్ విత్తనాల యొక్క ప్రస్థానం ఏంటి, ఎన్ని చోట్ల ఉంది, ఎన్ని జిల్లాల్లో విస్తరించింది, ఎన్ని దేశాల్లో ఉంది? సార్ నమస్తే అండి, నా పేరు నాగరాజు. నేను యూనివర్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నా, కృష్ణా అండ్ ఖమ్మం డిస్టిక్. నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి గత 5 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో చేస్తున్నా. కానీ ఇంతకుముందు బెండి వెరైటీలు ఇచ్చాం. తర్వాత అర్జున అని కృష్ణా జిల్లాలో ప్రతి ఒక్క రైతుకి కూడా అర్జున అంటే ఒక బ్రాండ్ అనే చెప్పి నాటుకుపోయి ఉంది. ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి ఖమ్మం జిల్లాలో కూడా మన వెంకటరమణ సీడ్స్ కృష్ణారెడ్డి గారు ఒక 3 సంవత్సరాల నుంచి మనతో పాటు బిజినెస్ చేస్తున్నారు. దాని సందర్భంగా ఈరోజు రావిపాడు గ్రామంలో మన ఎర్రబెల్లి లింగయ్య గారి చేలో మనం రైతు క్షేత్ర ప్రదర్శన పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రదర్శనకి చుట్టుపక్కల గ్రామాలు మినిమం 800 నుంచి 1000 మంది రైతులు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ఈ యూనివేజ్ కంపెనీ అర్జున చూసి చాలా బాగుందండి. ఈ రోజు డేటు ఫిబ్రవరి 7వ తారీఖు. మన వచ్చిన రైతులందరూ కూడా 800 నుంచి 1000 మంది రైతులు కూడా, చుట్టుపక్కల నుంచి వచ్చిన గ్రామాల రైతులు కూడా చుట్టుపక్కల నుంచి వస్తా చేలు చూసుకుంటూ వచ్చారు. తర్వాత మన చుట్టుపక్కల ఉన్న చేలు కూడా చూశారు. ఫిబ్రవరి 7వ తారీఖు మన యూనివేజ్ కంపెనీ అర్జున ఫీల్డ్ చూడటానికి వచ్చి, నేను దగ్గర మేము ఇప్పటికి 3 నుంచి 4 ఫీల్డ్ చూసామండి. కానీ ఈ విధంగా ఈ రోజుకి ఇంత నలిలో కూడా, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా యూనివేజ్ కంపెనీ అర్జున ఈ విధంగా ఉందంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మేము ప్రతి ఒక్క రైతు కూడా, పెద్ద రైతులు 2-3 ఎకరాలు, చిన్నకారు రైతు 1 ఎకరం, ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మేము వెంకటరమణ సీడ్స్ మన కృష్ణారెడ్డి గారి దగ్గర తీసుకొని మేము పెడతామని అంటున్నారు. ఇంకోటండి, తర్వాత ఈ కంపెనీ గురించి, యూనివేజ్ కంపెనీ అనేది మనకి హైదరాబాద్ బేస్డ్ గా వెజిటబుల్స్ అంటే కూరగాయ విత్తనాల్లో ప్రసిద్ధి చెందిన కంపెనీ అనమాట. ఓన్ R&D కంపెనీ. అంటే ఒక విత్తనాన్ని రీఛార్జ్ చేసి ఆ రీఛార్జ్ ద్వారా మన రైతు సోదరులకు అందించే కంపెనీ అనమాట. ఈ కంపెనీ వచ్చేసి దగ్గర 7-8 రాష్ట్రాల్లో తమ విస్తరణని విస్తరించి, తన బెండ అయితే టమాటా, చిల్లి, మిరప విత్తనాలు, ఇలా వెజిటబుల్స్ లో మంచిగా విస్తరించి మంచి పేరు తెచ్చుకున్న కంపెనీ అనమాట. ప్రతి రైతుకు కూడా యూనివేజ్ కంపెనీ ఒక బ్రాండ్ వేసారంటే ఒక బ్రాండ్ లాగా ఉండిపోయింది అనమాట. ప్రతి రైతు కూడా యూనివేజ్ కంపెనీ అర్జున వేసామంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యాపీ. మామూలు రైతు అంటే యావరేజ్ చేసే రైతు కూడా చాలా బాగుందండి. మాకు మా రైతుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ మేము వింటుంటాం కదా, కృష్ణా జిల్లాలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ. ప్రతి రైతు కూడా మేము వేసామండి యూనివేజ్ కంపెనీ అర్జున వేసినాం, చిల్లి, బెండి వచ్చేసి అంబికా వేసినాం. అది హ్యాపీ అండి, ఎక్సలెంట్గా ఉంది. మేము 10 మంది రైతులు చెబుతామని కూడా చెబుతున్నారు. ఇంకోటండి, మన యూనివేజ్ కంపెనీ అర్జున విత్తనాలు చిల్లి ఇచ్చినా, బెండి ఇచ్చినా, టమాటా ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే ప్రతి కంపెనీ ప్యాకెట్ మీద మన కంపెనీ అడ్రస్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఐడి ఉంటుంది. మీకు విత్తనాలు ఇవ్వటం అనేదే కాదు, ఇప్పుడు మన ఖమ్మం వెంకటరమణ కృష్ణారెడ్డి గారి ద్వారా మనం విత్తనాలు ఇస్తాం. విత్తనాలు ఇచ్చినా మీకు ఎలాంటి ఫర్టిలైజర్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, లేకపోతే విత్తనం ఇంకా ఎలాంటివి పోషణలు చేయాలి, ఏ పోషణకైనా పెస్టిసైడ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ఏం చేయాలన్నా కానీ మనం ఇచ్చే ప్రతి కంపెనీ అంటే బెండి ఇచ్చినా, టమాటా ఇచ్చినా, చిల్లి ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే ప్రతి దాని వెనకాల ఫోన్ నెంబర్ ఉంటుంది, కస్టమర్ కేర్ అని. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి, సార్ మేము యూనివేజ్ కంపెనీ అర్జున చేసాం, మేము ఎలా ఉంది మా చేను, మేము ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది, మేము ఇంకా ఏం ఫర్టిలైజర్ మెయింటైన్ చేయాలి, ఒకసారి లేకపోతే మీ దగ్గరలో ఎవరైనా ఎంప్లాయ్ ఉంటే మా దగ్గర చూసి వెళ్ళండి అని అడగడానికి కంపెనీ ప్రతి ప్యాకెట్ మీద కూడా కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది అనమాట. ఆ నెంబర్కి కాల్ చేస్తే వితిన్ 24 hours ఆర్ 48 hours మీకు ఆదరేజ్గా ఇక్కడ కంపెనీ దగ్గరలో ఎవరు ఎంప్లాయ్ ఉన్నారో వాళ్ళు వచ్చి ప్రతి రైతుని మాక్సిమం కలవడానికి ప్రయత్నిస్తారు. 99% కలవడానికి ప్రయత్నిస్తారు, 100%. తర్వాత ఏంటంటే ఆ రైతుకి ఇత్తనం ఇచ్చేసినాం వదిలేసాం అనే టైప్లో లేకుండా ప్రతి రైతుకి సర్వీస్ అంటే జవాబుదారీతనంగా ఉంటుంది. విత్తనాలు మంచి విత్తనాలు ఇస్తుంది. తర్వాత 7-8 రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తుంది. మంచి డిస్ట్రిబ్యూషన్స్ ఉంటారు. ఇప్పుడు వెంకటరమణ సీడ్స్ ఖమ్మం కృష్ణారెడ్డి గారి షాప్ అంటే మాక్సిమం ఒక బ్రాండ్ విత్తనాలు ఇస్తారు అనేది చాలా మందికి ఒక గుర్తు అనమాట, ఒక గుర్తింపు, ఒక బ్రాండ్. అలాంటి చోట మన విత్తనం తీసుకొని వచ్చి పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు చూసిన రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ వచ్చిన రైతులే కాకుండా ఇంకా పక్క అంటే కొన్ని అనివార్య కారణాల రాలేకపోయిన రైతులు కూడా మేము వాళ్ళు అంటున్నారు, రైతులు మేము చెబుతామండి, వెళ్ళి మేము వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, పలానా తోట మేము ఒరిజినల్ చూసాం, చాలా బాగుంది, ఫిబ్రవరి 7వ తారీఖు ఈ విధంగా తోట ఉందంటే ప్రతి రైతు, వాస్తవం చెబుతున్నానండి, ప్రతి రైతు కూడా ఆశ్చర్యపోతున్నాడు. దయచేసి ఈ విత్తనాన్ని రైతులందరూ పెట్టుకోవచ్చు. ప్రతి రైతుకు కూడా యూనివేజ్ కంపెనీ అర్జున పెట్టుకుంటే మంచి దిగుబడులు వస్తుంది, తెగులను తట్టుకుంటుంది. మేము చెప్పే పని లేదు, ఆల్మోస్ట్ వచ్చిన రైతులందరూ చూస్తున్నారు పక్క తోటలు ఎలా ఉన్నాయి, మన తోట ఎలా ఉంది అనేది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఎర్రబైన మంగమ్మ, రాయపాడు గ్రామం, ఓతే మండలం. ఈ కంపెనీ మంచిగా ఉంది, మంచిగా కాసింది. అర్జున పెట్టుబడి కూడా తక్కువ ఉంది, నల్లి కూడా తక్కువ ఉంది, మంచిగా కాసింది, మంచిగా పంట దిగుబడి మంచిగా వస్తుంది.
నా పేరు నరేందర్ రెడ్డి అండి. నేను మద్రపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ని. యూనివేజ్ కంపెనీ వాళ్ళు అర్జున్ అనే మిరపతోట ఫీల్డ్ పెట్టడం జరిగింది. వెంకటరమణ సీడ్స్ ఖమ్మం వారు. వారు మాకు కూడా ఒక 10 ప్యాకెట్లు కృష్ణారెడ్డి గారు ఇవ్వడం జరిగింది. పెట్టండి అన్న బాగుంటుంది ఇత్తనం గురించి అని. మేము కూడా పెట్టడం జరిగిందండి. మంచిగా కాసింది. దగ్గర కనుపుతుంది. ఈ ఫీల్డ్ కూడా మేము రాసుకోవడం జరిగింది. చాలా మంచిగా కాపు సెట్ అయింది. నల్లికి తట్టుకుంటుంది. వైరస్ లేదండి. వైరస్ టాలరెన్స్ లాగా ఉంది. దగ్గర గనుపులతోని పిందె తొందరగా కడుతుందండి. పూత వచ్చిన ఎమ్మటే తొందరగా పిందె కడుతుంది. తాలు శాతం అసలే లేదు. ఏ రైతులు ఎవరైనా సరే మంచిగా పెట్టుకోదగ్గ విత్తనం ఇది. యూనివేజ్ కంపెనీ వారి అర్జున విత్తనం బాగుంది, కాబట్టి చూసి పెట్టుకోగలరు. యూనివేజ్ కంపెనీ వాళ్ళు అర్జున్ అనే F1 మిరప గింజల గురించి ఫీల్డ్ పెట్టడం జరిగిందండి. మోతే మండలం రాయపాడు గ్రామంలో. ఈ మిరపతోటను మన కృష్ణారెడ్డి గారు మనకు కూడా 1 ఎకరానికి ఇవ్వడం జరిగింది. 10 ప్యాకెట్లు మనం కూడా పెట్టడం జరిగింది. ఈ దగ్గర గనుపులతో మంచి కాపు కాస్తుంది. తక్కువ టైంలో పూత తొందరగా పిందె కడుతుందండి. ఈ ఎకరానికి 30 క్వింటాలు వచ్చే ఛాన్స్ ఉంది ఈ విత్తనం. గింజ కూడా మంచిగా ఉందండి. దీంట్లో తాలు శాతం లేదు, మచ్చ శాతం లేదు. పెట్టుకోదగ్గ విత్తనం అండి రైతులు ఎవరైనా సరే. కాయ కూడా మంచి సైజు ఉంది. తొందరగా కాపు సెట్ అవుతుంది, నల్లికి తట్టుకుంటుంది. మంచి విత్తనం అండి ఇది. వెంకటరమణ సీడ్స్ వారు కృష్ణారెడ్డి గారు చెప్పడం వల్ల మేము కూడా 10 ప్యాకెట్లు పెట్టడం జరిగింది. మంచిగా ఉందండి విత్తనం ఇది. రైతులు ఎవరైనా నమ్మకంగా పెట్టుకోవచ్చు. తాలు శాతం జీరో. తాలు పెద్దగా ఏం లేదండి. మ్యాక్సిమం కూడా ఇది 2వ కటింగ్ మంచిగా ఉందండి. పచ్చి కాపు ఎక్కువగా ఉంది. వైరస్ టాలరెన్స్ కూడా తక్కువ ఉంది. గుబ్బలు బాగా తక్కువ ఉన్నాయి. మంచి విత్తనము. హైట్ తక్కువలో ఎలుపు ఎక్కువగా ఉంది. స్టెప్పులు మన బుట్ట ఆకారంలో వచ్చింది. మంచి కాపు ఉంది. మేము తిప్పాడి శ్రీనివాస్ రెడ్డి, జూపిడ గ్రామం అండి. ఈ యూనివేజ్ వాళ్ళది అర్జున సీడు వైరస్ టాలరెన్స్. ఇది పూత తొందరగా పిందెగా మారుతుంది. మిగతా రకాలనేమో టైం ఎక్కువ తీసుకోవడం వల్ల పండుపూత వస్తుంది. దీంట్లో మనకు పండుపూత రావట్లే. పండుపూత రాకుండా స్పీడ్గా పిందెగా మారి ఎమ్మటే కాయ మంచి సైజు వస్తుంది. ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా ఈక్వల్ సైజు ఉంది కాయ. రైతు వారికి పెట్టుకోదగ్గ విత్తనం. మంచి సీడు. పోతే తాలు శాతం చాలా తక్కువ ఉంది. 1 or 2% కంటే ఎక్కువ ఏం లేదు దీంట్లో. మ్యాక్సిమం కూడా ఒకసారి కటింగ్ చేసిన తోట మంచి కాపు పూత పిండి చివరి దాకా కూడా సైజు బాగుంది. పెట్టుకోదగ్గ విత్తనం రైతు వారిగా. నేను ఒక 5 ఎకరాలు వేసాను. అన్ని రకాల మీద ఇది చాలా బెటర్ అనిపించింది. నమస్తే, నా పేరు కృష్ణారెడ్డి అండి. వెంకటరమణ సీడ్స్ ఖమ్మం. ఇవాళ సంతలింగయ్య గారి తోటలో రాయపాడు విలేజీ, మోతే మండలం, సూర్యాపేట జిల్లా సంతలింగయ్య గారి మిరపతోటలో యూనివెజ్ వారి అర్జున విత్తనం వేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ ఫీల్డ్ డే యూనివెజ్ కంపెనీ వారు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి దాదాపు 800 నుంచి 1000 మంది రైతులు రావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి చూపించాం, వెరైటీ ఇచ్చాం. లాస్ట్ ఇయర్ వస్తే 10 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు అట్లా ఇచ్చాము. దాంట్లో భాగంగా వేసుకున్న రైతులంతా ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు అని చెప్పేసి, వనవాసం నరేందర్ రెడ్డి, జూపేడ, ఈయన మా మార్కెట్ కమిటీ మద్దులపల్లి వైస్ చైర్మన్, ఈయన గారు కూడా వేయడం జరిగింది ఒక 10 ప్యాకెట్లు. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు జూపేడ, ఆయనకి ఇచ్చాము. ఇచ్చిన రైతులందరిది కూడాను బాగుంది. ఇప్పుడు దీని గురించి రైతు మాటల్లోనే మీకు చెప్పడం జరిగింది. మేము చెప్పేదానికంటే రైతులు అనుభవమే ముఖ్యమన్నమాట. దాంట్లో భాగంగా వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఈరోజు రైతులంతా వచ్చి. నమస్కారం అండి, మా పేరు జయపాల్ రెడ్డి, మాది ఖమ్మం జిల్లా తిరునాపల్లి మండలం ఏలువరగూడెం గ్రామం. మాది అర్జున స్వీడు బాగుందండి. ఎకరానికి వచ్చి 40 నుంచి 45 గంటల దాకా వస్తుందండి. కాయ బాగుంది, మంచిగా బాగా అమ్మింది. పూత పిందె కూడా జిల్లేస్తుందండి. ఇప్పుడు పెట్టుకోవచ్చు, రైతు వారిగా అందరూ పెట్టుకోవచ్చు అండి. నమస్తే అండి, మాది ఏలువరగూడెం ఖమ్మం జిల్లా తిరునాపల్లి మండలం. ఈ ఇన్వెస్ట్ కంపెనీ అర్జున విత్తనం మంచిగా దగ్గర గనుపు మంచిగా కాసింది. కాయ కూడా సైజు బాగుంది. 30-40 క్వింటాలు ఎకరానికి వస్తుంది. అందరికీ నమస్కారం. నా తోటి రైతులకు, మరి గ్రామం నుంచి వచ్చిన రైతులకు ధన్యవాదాలు. నేను రావుల వెంకన్న, సిరికొండ నుంచి వచ్చినాం. ఈ తోట చూడడానికి వచ్చినాం. దరిదాపు 2 ఎకరాలు 10 క్వింటాలు దిగుబడి వచ్చింది. దరిదాపు ఇప్పటి నుంచి ప్రస్తుతానికి ఇంకొక 30 క్వింటాలు ఎవరేజ్గా వచ్చింది. కింది దశల నుంచి 3 స్టెప్పులు పడ పండు దశ కిందికి ఉంది. మధ్యలో మధ్య రకం దృఢంగా ఉన్నది, కాయ పొడుగు ఉన్నది. 3 స్టెప్పులు పడి వచ్చింది. మరి దీన్ని చూసి కూడా అర్జున అనే రకాన్ని అందరూ సంతోషంగా ఇస్తున్నారు.
రైతులకి ఇప్పుడు ఈ టైంలో వాస్తవంగా వర్షాలు ఎక్కువ వచ్చాయి, అయినా సరే హీల్డింగ్ చూస్తే చాలా చాలా పై నుంచి కింద నుంచి పై వరకు కూడా చాలా ఒక బ్రాండెడ్ గా వచ్చింది ఖాతా. దీన్ని రైతులకి సిఫారసు ఏమని చేస్తారు ఒక పెద్ద రైతుగా? ఇప్పుడు దీన్ని ఈ ఈ విత్తనం ఈ వర్షాలకు తట్టుకొని ఈ దిగుబడి వచ్చిందంటే చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి మనం దరిదాపు నల్లి కానీ దానికి కానీ తెగుళ్ళకు కానీ తట్టుకోగలిగిందంటే ఈ విత్తనాన్ని మేము కూడా రైతులను సంతోషిస్తాం.